హాయ్ నమస్తే అస్సలం వాలేకుమ్। ఈరోజు వీడియోలో బ్రెడ్తో గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను। చాలా ఈజీగా చేసుకోవచ్చండి। ఎప్పుడైనా గులాబ్ జామున్ తినాలని అనిపిస్తే బ్రెడ్తో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది। ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు షుగర్ని వేసుకోండి। అలాగే 1 కప్పు వాటర్ని వేసుకోండి। మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార కరిగించుకోండి। పంచదార కరిగాక కొద్దిగా యాలకుల పొడిని వేసుకోండి। మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి షుగర్ కొద్దిగా థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి। మనం గులాబ్ జామున్ని ఏ విధంగా పాకం చేసుకుంటామో ఆ విధంగా చేసుకొని స్టవ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి। నేను ఇక్కడ 8 బ్రెడ్ స్లైడ్స్ని ఇలా బ్రౌన్ పార్ట్ కట్ చేసి తీసుకున్నాను। ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం। ఒక మిక్సీ జార్ తీసుకొని బ్రెడ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి। ఇలా అన్నీ వేసుకున్నాక వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి। చూడండి, ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి। ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసేసుకోండి। ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి। ఒకేసారి ఎక్కువ వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకోండి। పాలను చూసి వేసుకోండి, బాగా పల్చగా అయిపోతే మనకు బాల్స్ లాగా చుట్టడం రాదు। చూడండి, ఇలా ముద్దలాగా కలిపేసుకోవాలి। ఇలా కలుపుకున్నాక మీకు ఎంత సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో బాల్స్ లాగా చేసుకోండి। గట్టిగా ఒత్తి చేయకండి, ఇలా మెల్లగా రౌండ్ లాగా చేసేసుకోవాలి। ఇలా చేసుకున్నాక ఒక ప్లేట్లోకి వేసేసుకోండి। ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం। స్టవ్ మీద డీప్ ఫ్రైకు సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ గులాబ్ జామున్ని వేసేసుకోవాలి। వేసిన వెంటనే కలపకండి, 1 నిమిషం తర్వాత మెల్లగా మరోవైపు తిప్పుకోండి। ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి వేసేసుకోండి। ఇప్పుడు గులాబ్ జామున్ని పంచదార పాకంలో వేసుకోండి। పాకం అనేది గోరువెచ్చగా ఉండాలండి, చల్లారైతే కాస్త వేడి చేసి వేసుకోండి। ఇలా అన్నీ వేసుకున్నాక ఒక 2 గంటల పాటు ఇలాగే ఉంచండి। చూడండి, నేను ఇక్కడ 2 గంటల తర్వాత చూపిస్తున్నాను। గులాబ్ జామున్ షుగర్ సిరప్ని పీల్చుకొని పెద్దవి అయ్యాయి కదా, వీటిని ఒక బౌల్లోకి వేసేసుకొని సర్వ్ చేసేయండి। చూసారుగా బ్రెడ్తో గులాబ్ జామున్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో। ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి।